హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? సుల్రుత్. సో ఎలా అనిపిస్తుంది ఓజీ మేనియా? ఓకే బ్రో, చాలా బాగుంది. ఓజీ మేనియా కాదు, అది ఓజీ విశ్వంబరం. అంటే అది వచ్చి సంచలనం సృష్టించబోతుంది సినిమా వచ్చి. సో మనం చూసుకున్నట్టయితే టికెట్స్ దొరకడం లేదు, 1000 రూపీస్ అన్న. సో ప్రీమియర్ షోస్ కోసం వెయిటింగ్ ఫ్యాన్స్ ఏం చెప్తారు? 1000 రూపీస్ కాదు బ్రో, 10,000 అయినా టికెట్లు దొరకవు. ఆయన్ని ఫస్ట్ షో చూడడమే అందరి లక్ష్యము. ఆ లక్ష్యం కోసం ఎవరైనా ఎంత దూరమైనా ఉరుకుతారు. ఆ విషయంలో ఇక్కడ తగ్గేదే లేదు. నువ్వు 1000 కాదు కదా, ఇంకో 10,000 పెట్టినా కానీ ఇంకో 10,000 పెట్టినా కానీ దొరకవు. సో బ్రో, అంటే చాలా వరకు వెయిటింగ్ కళ్యాణ్ గారిని ఓజీ ఆ గెటప్, ఆ గ్యాంగ్స్టర్ లుక్లో చూడడం కోసం. థియేటర్లో రచ్చ ఎలా ఉంటుంది? రచ్చ రాదు బ్రో, లచ్చ ఖర్చు అయినా పర్లేదు, రేపు మాత్రం రచ్చే అన్నట్టుగానే ఉంటుంది బ్రో. నాన్నగారు చెప్పారు కదా అప్పట్లో, అదే జరుగుతుంది. లచ్చ ఖర్చు అయినా పర్లేదు, రేపు మాత్రం రచ్చే. ఓకే. సో థియేటర్లో స్టేజ్ పైకి ఎక్కకుండా కంచెలు వేస్తున్నారు థియేటర్ యాజమాన్యం, ఏం చెప్తారు వాళ్ళకి? ఏమో, ఎవరి జాగ్రత్తలో వాడు ఉంటుండు. ఏం చేస్తారు బ్రో, కంచెలు వేసినా గించెలు వేసినా అంతెందుకు బ్రో. నిన్న జరిగిన ఈవెంట్లోనే పెద్ద బార్గేట్లు వేసిన బార్గేట్లోనే పడేసి ఎక్కి వెళ్ళిరు మన వాళ్ళు. ఎల్బీ స్టేట్ అనేది తుక్కు చేసారు. అట్లాంటిది థియేటర్లు ఎంత దున్నేస్తాం, దొల్లగొట్టేస్తాం, థియేటర్లోనే పగలగొట్టేస్తాం. ఓకే. సో అంటే కళ్యాణ్ గారికి ఫ్యాన్స్కి ఫేవరెట్ ఓజీ. సో సుజిత్ గారు ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసుకునేలా సినిమా తీసి ఉంటాడా? ఆయనే కళ్యాణ్ గారి ఫ్యాన్. కాలర్ ఎగరేద్దాం. ఆయనే కళ్యాణ్ గారి ఫ్యాన్. మీరు చూడలేదా అప్పట్లో ఎర్రతుండు కట్టుకొని చెప్పేసి బాబులకే బాబు కళ్యాణ్ బాబు అన్నాడు ఆయనే. అట్లాంటిది ఆయనే సినిమా తీసిందంటే, ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్లో ఒక సినిమా తీస్తే ఎలా ఉండబోతుందో మన సుజిత్ భయ్య చూపిస్తున్నాడు ఇప్పుడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మీసని తిప్పి చెప్పారు. టెడ్డి మామ ఇట్లా ఆయన అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు, నేను మీసాలు పెంచుతున్నా ఓజీ సినిమా కోసం అని చెప్పేసి ఇట్లా తిప్పుతూనే ఉన్నాడు. మేము తిప్పుతున్నాం టెడ్డి మామ నీకోసం ఖచ్చితంగా. అంటే మేము ముద్దుగా ఆయన టెడ్డి మామ అని పిలుస్తాం, టెడ్డి అన్న అని పిలుస్తాము. మా అన్న తమనన్న అప్పట్లో అలా వైకుంఠపురంలో ఇచ్చిన మ్యూజిక్ ఇప్పటి వరకు నా మైండ్లో నుంచి పోదు. అంత మంచి మ్యూజిక్. ఆ తర్వాత ఇప్పుడు కూడా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచిగా ఇస్తున్నాడు. నెత్తుటికి మరిగిన అగ్నిచీత అసలు ఏంది అసలు మామూలు అది. సో అంటే కలెక్షన్ ఎంత ఉండొచ్చు బ్రో? ఈజీగా 100 కోట్లు అయితే కలెక్షన్ చేస్తుంది బ్రో, తప్పదు. తప్పేది లేదు అని రికార్డులని దొల్లగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది బ్రో. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? అఖిల్. సో ఎలా అనిపిస్తుంది ఓజీ మేనియా? ఓజీ మేనియా చాలా హైగా ఉంది. సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు కూడా చాలా గూస్ బంప్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ముంబై వస్తున్న తలలు జాగ్రత్త అంటూ, ఇంకోటి వాడైతే కాదుగా అంటూ, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఫ్యాన్స్కి ఎక్కడ హై ఎలివేషన్స్ కానీ, ఒక హై సీన్స్ కానీ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని సుజిత్ చాలా బాగా రాసుకున్నాడు అనిపిస్తుంది. చాలా ఫస్ట్ డే మాత్రం మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్ ఫ్యాన్స్కి మాత్రం ఇది హై ఇస్తుంది కంపల్సరీ. ఓకే. కొంతమంది బయట ఓజీకి సాహోకు లింక్ ఉందంటున్నారు, ఉంటే ఎలా ఉంటుంది? ఉంటే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇది ఎల్సీయూ లాగా తీసుకున్నారు. ఇది లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ ఎలా అయితే పెట్టారు, దీంట్లో కూడా నాకు సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు యాడ్ అనిపించలేదు. కానీ ఒకనొక సందర్భంలో కామెంట్, మనం కూడా ట్రైలర్ చూసి కామెంట్ చేద్దామని ఓపెన్ చేస్తే పలానా సెకండ్ దగ్గర అది వాజీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఉంది చూడండి అంటే చూసాను. అది ఇక్కడ అది వాజీ సిటీలో మనం ఇప్పుడు సాహోలో చూసాం. వాజీ సిటీలో అండర్ గ్రౌండ్ మాఫియా ఇవన్నీ జరిగినాయి కాబట్టి సింక్ ఉందనిపిస్తుంది రెండింటికి. అన్న ఇంకొక విషయానికి వస్తే, సో థియేటర్ల పైన కంచెలు బిగించారు ఫ్యాన్స్ ఎక్కకుండా. సో దానికి ఏం చెప్తారమ్మా? అవునండి, ఎవరు సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి కదా. వచ్చే ఒక్కరోజు రెవెన్యూ కోసం దానికి మళ్ళీ పలానా థియేటర్ని వీళ్ళు బ్లాస్ట్ చేస్తే, పలానా స్క్రీన్లు జించేసినా సరే, ఏదైనా పగలగొట్టినా సరే, వాళ్ళకి మాత్రం ఒక 10 days పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వస్తే మిగతా 10 days కూడా కలెక్షన్స్ అనేది ఎంత వచ్చినా సరే వీళ్ళు రికవర్ చేసుకోవడానికి కుదరదండి ఆ లాస్ని. కాబట్టి వాళ్ళ థియేటర్లు ఎవరైనా సరే వాళ్ళ పబ్లిక్ ప్రాపర్టీ, వాళ్ళ ప్రాపర్టీ, అది వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ, వాళ్ళు కాపాడుకోవాలి కదా. ఒకరు ఇచ్చే టికెట్ 200-300 కోసం వాడు వచ్చి ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఫర్నిచర్ నష్టం చేస్తే ఎవరికి నష్టం? అన్న టికెట్స్ దొరకడం లేదన్న బయట చాలా వరకు. సో ఎలా అనిపిస్తుంది? మంచిదే కదా, టాలీవుడ్కి దొరకలేదంటే ఇంకా డిమాండ్ అండ్ సప్లై రేషియో ప్రకారం ఇంకా రేట్లు పెట్టాలేమో అనిపిస్తుంది. ఓకే. సో ఓవరాల్గా ఏం చెప్తారు ఓజీ గురించి? ఓజీ ఆఫ్టర్ అత్తారింటికి దారే తర్వాత పవన్ కళ్యాణ్కి హిట్ కొడుతున్నాడు అనిపిస్తుంది కమర్షియల్గా. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఓజీ మూవీ బుకింగ్ చూసుకున్నట్టయితే టికెట్స్ దొరకడం లేదు. సో ఎలా అనిపిస్తుంది? దీన్ని బట్టి తెలుస్తుంది అన్న, పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఏంటో, ఆయన రేంజ్ ఏంటో దీన్ని బట్టి తెలుస్తుంది మీకు. ఇప్పటివరకు ఏ సినిమా హీరోకి లేనంత, ఏ సినిమాకి లేనంత రేంజ్, క్రేజ్ ఒక టికెట్స్ బుకింగ్లోనే తెలుస్తుంది. ఇంకా రేపు వద్ద రిలీజ్ అయితే ఇంకెలా ఉంటుందో ఇంకా మీ ఊహకి వదిలేస్తున్నా. ఓకే. సో అంటే 2 స్టేట్లో ఎక్కడ చూసుకున్నా టికెట్స్ దొరకడం లేదు.
సో ఇంకొక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక పీక్స్లో ఉన్నారు, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని. సో ఏం చెప్తారు సినిమా గురించి? సినిమా బ్లాక్ బస్టర్ మాత్రం పక్కా అన్న. బ్లాక్ బస్టర్ కాదు, దానికి మించిన హిట్టే ఉంటుంది. చాలామంది సాహోకి ఓజీకి లింక్ ఉంటుంది అనుకుంటున్నారు. సో ఉంటే ఎలా ఉంటుంది బ్రో? ఉంటే ఇంకా అసలు మామూలుగా ఉండదు అన్న. ఇప్పటికే ఫుల్ శవాలు లేచిపోతాయి అన్నారు. ఇంకా తర్వాత అసలు ఆ థియేటర్లో ఉంటాయో లేదో కూడా చెప్పలేము. సో చాలా థియేటర్స్లో స్క్రీన్ పైకి ఎక్కకుండా కంచెలు ఇస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? ఆపుదయ్యా ఆ కంచెలు ఆపుదయ్యా. నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఇప్పుడు చూడకైతే భయపడతారేమో చూసి, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి స్క్రీన్ మీదకి వచ్చాక కంచెలే కాదు ఏమున్నాయి సరే ఆపలే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని. ఓకే, సంధ్యా సుదర్శన్ దగ్గర ఒక రచ్చే జరుగుతుంది కళ్యాణ్ గారి ఓజీ టికెట్ల కోసం. సో ఎలాంటి జాతర ఉంటుంది అక్కడ? ఇంకా మనకి జాతర అంటే నార్మల్ జాతర కాదన్న, ఇంకా ఫ్యాన్స్కి ఫుల్ ఖుషి అనమాట. ఎక్కడ ఎప్పుడు జరగలేని జాతర జరుగుతుంది ఈసారి. ఎప్పుడు ఎక్కడ జరగని జాతర ఇప్పుడు ఈసారి జరుగుతుంది. డైరెక్టర్ సుజిత్ ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెడతాడా? మేము నిలబడతారని అనుకుంటున్నామన్న. ఎందుకంటే సుజిత్ గారు ఆల్రెడీ అతను ప్రూవ్ చేసుకున్నాడు కదా ఆల్రెడీ. అతను ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. తర్వాత సాహో తీసి ఒక మంచి సినిమా చూపించాడు, ప్రభాస్ గారిని ఒక కొత్త కోణంలో చూపించాడు. సో ఓవరాల్గా తమన్ పీక్స్ బీజిఎం ఇస్తాడా? ఇస్తాడన్న. ఆల్రెడీ తమన్ గారు చెప్పారు కదా, మేము ఆన్సర్ చెప్తాం. మా ఆన్సర్ ఒకటే, అదే ఆన్సర్.